welcome to my channel. Please do like and subscribe. Hi friends, welcome to my channel. ఫ్రెండ్స్ మేమందరం అయితే ఈ రోజు అయితే ఎత్తిపోతలకు పోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసి తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా విలేజ్ నుంచి మేము తిరుపతి ఎలా వెళ్తామో ఈ వీడియో ద్వారా మీకు అయితే చూపిస్తున్నా. ఇంకా అయితే ఈ దారిలో వచ్చేసి అంటే మా విలేజ్ నుంచి ఎత్తిపోతల పోయే దారిలో వచ్చేసి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. నాగార్జున సాగర్, ఇంకా కొన్ని ప్లేసెస్, ఎత్తిపోతల వాటర్ ఫాల్, ఇవన్నీ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మా విలేజ్ నుంచి ఎత్తిపోతలు వచ్చేసి 61 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. 200 మీటర్స్ లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటది. ఆ టెంపుల్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మేమైతే ఎత్తిపోతలకు స్టార్ట్ అవుతాం. ఇక్కడ వచ్చేసి మా హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. మన ప్లాన్ వచ్చేసి ఎత్తిపోతలకి పోవడం కదా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెట్స్ గో స్టార్ట్. మనమైతే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ అయితే మీరైతే వ్యూ చూడండి ఫ్రెండ్స్. నుంచి మనమైతే ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినాం. మనమైతే ఇప్పుడు ఎత్తిపోతల దగ్గర అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి. ఇక్కడైతే ఎత్తిపోతల వాటర్ ఫాల్, అంటే ఇక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ వ్యూ ఉంటది ఇక్కడ. ఇదే ఫ్రెండ్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్. మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. చిన్న పిల్లలు అయితే 30 రూపీస్, పెద్దలు అయితే 50 రూపీస్. మనమైతే ఎత్తిపోతల టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూడండి. మనమైతే ఇప్పుడు స్నానం చేసి మనమైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే మనం భుజస్తంభం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి పురాతన కాలమైనది. మనమైతే ఇప్పుడు ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇదే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడే మనం స్వయంగా వెలిసిన మన దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ స్వామి రూపం వచ్చేసి 3. ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ, సెకండ్ వచ్చేసి విష్ణు, థర్డ్ వచ్చేసి శివ. అందుకే ఆ దత్తాత్రేయ స్వామిని చాలా పవర్ఫుల్ గాడ్ అని అంటారు. మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ ఖచ్చితంగా అయితే అవుతుంది. మేము వచ్చేసి ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ వచ్చి అయితే మేమైతే మొక్కుంటాం. మీరు కూడా వచ్చి ఆ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. మీ కోరికలు అయితే ఆ దేవుడు నెరవేరుస్తాడు. మనమైతే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం శ్రీ మధుమతి దేవి ఆలయంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది కూడా మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కిందనే ఉంటది. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు స్వామిని దర్శనం చేసుకుందాం. ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి ఆలయంలో మన హనుమాన్ స్వామి, మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ శివాలయం దగ్గర ఇక్కడైతే ఎప్పటికీ జల ఉంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలమైనా వానకాలమైనా జల అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ అందరు తాగుతారు. ప్యూర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పటికి కూడా ప్యూర్ గానే ఉంటాయి. ఇక్కడ నీళ్లు మాత్రం ఎప్పటికి కూడా అలానే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాటర్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి ప్లేస్ వచ్చేసి మాచర్ల మండలం, పల్నాడు డిస్టిక్, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. దీంతో అయితే మనం ఎత్తిపోతల దర్శనం అయితే చేసుకున్నాం. దత్తాత్రేయ స్వామి అండ్ అమ్మవారు అండ్ రంగనాథ స్వామి అందరి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసి మనం తిరుపతికి ఎలా వెళ్తాం, ఎలా చేస్తాం విలేజ్ నుంచి, ఆ వీడియో అప్లోడింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ కొంచెం సపోర్ట్ చేయండి.